మేమందరం ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా నీకు? శాన్ నాకు తెలుసు. ఇక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే కారణాలు అనవసరం. అక్కడ నీకేం పని? వెళ్ళిన వాడివి వెళ్ళిన వెంటనే రావాలని తెలీదా? అది కాదు శాన్. ఇక్కడ అర్జున్. హలో 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 అర్జున్. హలో అర్జున్. కాల్ కట్ అయిపోయిందమ్మా. సిగ్నల్ లేదనుకుంటా. మనం తిడుతున్నామని ఫోన్ కట్ చేశాడేమోనమ్మా. ఒకసారి మళ్ళీ ట్రై చేయి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టుంది. అమ్మా నువ్వేం టెన్షన్ పడకు. మనతో ఇప్పుడే కదా మాట్లాడింది. వాడు సేఫ్గా ఉన్నట్టే. మళ్ళీ చేస్తాడులేమ్మా. షిట్, స్విచ్ ఆఫ్ అయిపోయింది. అర్జెంట్గా ఛార్జ్ చేయాలి. అలా చూస్తున్నారేంటండి? రాత్రి బయటికి ఎందుకు వెళ్ళావు? నాకు కావాల్సింది నీ ఎక్స్ప్రెషన్లు కాదు, సమాధానం. నేను బయటికి వెళ్ళామేంటి సార్? నాకు తెలిసిలేవయ్యా నువ్వు బయటికి వెళ్ళావు. అవును, అసలు నువ్వెవరయ్యా? మీకు తెలుసు కదా సార్, భైరవి ల్యాప్టాప్ ఇవ్వడానికి వచ్చాను. భైరవికి ల్యాప్టాప్ ఇవ్వడానికి వచ్చిన వాడివైతే రాత్రుల్లో బయట ఎందుకు తిరిగావు? అది సార్ నాకు నిద్ర పట్టక అలా. చూడు బాబు, నీ దగ్గర శక్తులు ఏమైనా ఉన్నాయా? శక్తులేంటి సార్? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నీ దగ్గర శక్తులున్నాయని నాకు తెలుసులే. మీరేం మాట్లాడుతున్నారు సార్? నా దగ్గర అలాంటివేం లేవు. ఉన్నాయని వాడు చెప్పాడు. నా శక్తిని అడ్డుకోగల అద్భుత శక్తి ఏదో వాడి దగ్గర ఉంది. వాడెవడు సార్? వాడి గురించి వీడికి చెప్పకూడదు. ఒకవేళ ఉంటే నాకు చెప్పవా? నీకు ప్లస్ అవద్ది, నాకు ప్లస్ అవద్ది. ఇద్దరం కలిసి ప్లాన్ చేద్దాం. ఇలాంటి విషయాలు బహిరంగంగా మాట్లాడుకోకూడదు. పద, అలా వెళ్ళి సీక్రెట్ గా మాట్లాడుకుందాం. సార్ హెల్ప్ ఏంటి, ప్లాన్ ఏంటి? మనం సీక్రెట్ గా మాట్లాడుకోవడం ఏంటి సార్? అబ్బా అబ్బా, ఏమి నటిస్తున్నావయ్యా? కామెడీలు చేస్తున్నావా? సార్ కామెడీ ఏంటి సార్? నటించడం ఏంటి సార్? నువ్వు అర్ధరాత్రి బయట తిరుగుతున్నావని తెలిస్తే మా బావ పంచాయతీలో నిలబెట్టి నీ చెమటాలు ఒలిచేస్తాడు. సార్ నువ్వేం భయపడకు. నీ గురించి మా బావకి నేనేం చెప్పనులే. చూడు, నీకు నాతో మాట్లాడడానికి మొహమాటం అయితే నీతో ఎవరు మాట్లాడాలో వాళ్ళే మాట్లాడతారులే. నువ్వేం టెన్షన్ పడక. మా బావతో కొంచెం జాగ్రత్తగా ఉండే మనం పరంపరం కుమ్మేద్దాం. సార్ 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 నేను బయటికెళ్ళిన విషయం ఈయనకెలా తెలుస్తుంది? అయినా మనం ఒకటే అంటున్నాడేంటి? అసలు ఇతని క్యారెక్టర్ ఏంటో అర్థం కావడమే లేదు. రే కన్నబాబు, పుట్టదాకా వెళ్ళొద్దారా? నేను రాను, వేళ. ఈరోజు నాగపౌర్ణమి. నాగమ్మ తల్లికి పూజ చేస్తే చాలా మంచిది. రానంటావేంట్రా? రానని చెప్పాను కదా. ఎందుకు బలవంతం చేస్తున్నావు? ఎంతసేపు ఇంట్లోనే కూర్చుంటావా? ఇల్లొదిలి బయటికి రావా? ఆ కృష్ణమనాయుడు ఎవరికీ తెలియకుండా నా కాలో చెయ్యో విరిచేసినా బాధపడుండేవాడిని కాదు. పంచాయతీలో నిలబెట్టి అందరి ముందు నన్ను కొట్టించాడు. అంత అవమానం జరిగిన తర్వాత బయటికి ఎలా రమ్మంటావు? వచ్చి ఊళ్ళో జనాల ముందు తలెత్తుకుని ఎలా తిరగమంటావు? నాకు జరిగిన అవమానానికి చచ్చిపోవాలనిపిస్తుంది.
పడిన మచ్చ చచ్చిపోతే చెరిగిపోతుందా? జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి చూడాలి కాని బాధపడితే ఏం వస్తుందిరా? నా కొడుకుని క్షమించి వదిలేయమని ఎంత బ్రతిమాలినా వినలేదు. నిన్ను అవమానించిన ఆ కృష్ణమనాయుణ్ణి నేను వదిలేస్తాననుకున్నావా? ఎద్దు ఎప్పుడు ఒకవైపే పడుకోదు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయంటారు. మనకి కూడా ఆ కృష్ణమనాయుణ్ణి జనం ముందు నిలబెట్టి నిలదీసే రోజొస్తుంది. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. తప్పు చేసిన వాళ్ళనే కదా పంచాయతీలో శిక్షిస్తారు. ఆ కృష్ణమనాయుడు కూడా ఏదో ఒక తప్పు చేస్తాడు. చెయ్యకపోతే చేసేలా చేయిస్తాను. అందరి ముందు తల దించుకునేలా చేస్తాను. భైరవి, ఈ కొబ్బరికాయలన్నీ నువ్వే కొట్టాలి. ఏంటి ఇవన్నీ నేను కొట్టాలా? ఏంటమ్మా 108గా కొట్టే. భైరవి కొట్టమ్మా. 108? నానమ్మా నేను కొట్టను. ఆహా, నా వల్ల కాదు. అమ్మ భైరవి, రాకూడని పౌర్ణమి రోజొచ్చా. నీకెలాంటి ప్రమాదం జరగకూడదని నీ చేత 108 కొబ్బరికాయలు కొట్టిస్తామని మేమంతా మొక్కుకున్నాం. కొట్టమ్మా. నానా అది కాదు నాన్నా. నా బంగారు తల్లి, కొట్టమ్మా. మనకి మంచి జరుగుతుంది. కొట్టు. వీళ్ళ నమ్మకాలతో నన్ను చంపేసేలా ఉన్నారు. కొట్టమ్మా. హా, కొడతాను. జరుగు పక్కకి. కొట్టమ్మా. కొట్టమ్మా. కొట్టు. నాగమ్మ నా చేత కొట్టిస్తున్నావు. నాకైతే ఇష్టం లేదు. వీళ్ళేమో నన్ను చంపుతున్నారు. మన అబ్బాయితో హెల్ప్ చేయించు. వీరభద్రం. భైరవిని లైన్లో పెట్టు, సరేనా? తను ఒక్కటే ఉంది. పో 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 పో. అలాగేనమ్మా. భైరవి, నీ చేతులు నొప్పి పెడతాయేమో, నేను హెల్ప్ చేయనా? కొడతావా? అవును భైరవి, నేను కొడతాను. ఇటు ఇవ్వు. అది మాది ఆడది మధ్యలో నీది మగది ఎందుకు? అది కాదు, అక్కడ పో. నేను హెల్ప్ చేస్తాను. అరే ఉదర్ జావో జావో జావో. భైరవి, मारो 3 10 10. వీడు దేనికి చూస్తున్నాడా? అరే నువ్వు పని కానీ నాది ఇప్పుడే వస్తాయి. हेलो ओ तू इधर क्या करता है?
అది ఈ చెట్టు హైట్ అంత బాగుంది కదా. చెట్లు బాగుంది హే క్యా ఆ, తూ జూట్ బోల్ రే హా నేనేమి జూట్. చుప్ నాది మొత్తం చూసినాయి నీది ఛీ! నీది సంగతి నాది మొత్తం చూసినాయి. ఇది ఇక్కడ నిలబడి అక్కడ నాది ఫ్రెండ్ కి సైట్ కొడుతుంది హే క్యా సైట్ నేను ఆహా అలాంటిదేం లేదు. ఆ పుట్ట, ఆ శివాలయం, ఆ కొండ, ఈ చెట్టు అన్నీ చూస్తుంటే ఎందుకో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఏయ్ నీది గురించి నాకి మొత్తం తెలిసిపోయింది. ఒక్కసారి నీది నది ఫ్రెండ్ కి లైన్ వేసిందనుకో అది ఇతనెవరో తెలుసుకోవాలి. మళ్ళీ నువ్వేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చినా ఇక్కడే కనిపిస్తున్నావు. నువ్వు కూడా పుట్టులో పాలు పోయడానికి వస్తున్నావా? అందరూ పోస్తుంటే తాగాలి కదా. హ? ఏంటి తాగుతావా? లేదమ్మాయి గారు, అందరూ పోస్తున్నారు కదా, నేను కూడా పొయ్యాలి కదా అనబోయి. ఓ నీకు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు ఉన్నాయన్నమాట. మనిషికి ధైర్యాన్ని ఇచ్చేది, మనల్ని నడిపించేది ఆ నమ్మకమే అమ్మాయి గారు. వా, నువ్వు కూడా మొదలు పెట్టేశావా? హ్మ్, ఎవరిని కదిలించినా సెంటిమెంట్ డైలాగ్స్ తో చంపేస్తున్నారు. ఇతనెవరో తెలుసుకోవాలి. అమ్మాయి గారు, ఆ అబ్బాయి మీ ఇంటికి వచ్చారు కదా, అతను ఎవరమ్మాయి గారు? నాకేం తెలుసు? మీ ఇంట్లోనే ఉంటున్నారు కదా, అతను ఎవరో మీకు తెలీదా? ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడమే నా పని అనుకున్నావా నువ్వు? అవును, నువ్వు అతని గురించి ఎందుకు అడుగుతున్నావు? అతనితో నీకేం పని? ఏం లేదమ్మాయి గారు, పల్లెటూరు వాళ్ళం కదా, అందరి గురించి తెలుసుకుంటాం అంతే. ఎక్కువ తెలుసుకోకు మళ్ళీ, అది చాలా ప్రమాదం. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. నిన్ను చూస్తే అమ్మాయికురల్లా ఉన్నావు, జాగ్రత్త. అలాగే అమ్మాయి గారు. అది అరే మళ్ళీ నీది బాగుంది. నీది ఎందుకు కష్టపడుతుంది? నాది ఫ్రెండ్ కి నాది ఇస్తది, నువ్వు పక్కకి రా. అరే భైరవి, నా శక్తిని అడ్డుకోగల అద్భుత శక్తి ఏదో వాడి దగ్గర ఉంది. వాణ్ణి మనలో కలుపుకుంటే మనం అనుకున్నది సులువుగా సాధించొచ్చు.
ఆగు. ఎవరు నువ్వు? నా వైపు ఎందుకలా చూస్తున్నావు? నువ్వా? నాతో నీకేం పని? నీతో మాట్లాడాలి. దేని గురించి? నువ్వు మామూలు మనిషివి కాదు. నీ దగ్గర అద్భుతమైన శక్తి ఏదో ఉంది. శక్తులా? యు మీన్ పవర్స్? యూఆర్ సో ఫనీ. నా దగ్గర శక్తులు ఉండడానికి నేను నీలాగా శ్మశానాల్లో ముగ్గులేసి పూజలు చేసుకునేవాడిని అనుకున్నావా? నీ శక్తి గురించి నీకు తెలియదు. చా, అవునా? అది నేను తెలుసుకున్నాను. ఓ, ఇంట్రెస్టింగ్. ఏంటి అడ్వెంచర్ స్టోరీస్ చెప్తున్నావా? స్టోరీలు కాదు. నా శక్తికి నీ శక్తి తోడైతే మనం ఒక అద్భుతాన్ని ఛేదించవచ్చు. అది ఛేదిస్తే అంతులేని సంపద మన సొంతమవుతుంది. నువ్వు నాతో చేతులు కలిపితే నీకో సగం నాకో సగం. ఏమంటావ్? నాతో కలవాలంటే ఇబ్బందిగా ఉందా? అయితే ఒక పని చేద్దాం. నీకు 60%, నాకు 40%. ఇది కూడా నచ్చలేదా? నువ్వు సరే అంటే ఇప్పుడే ఆ అంతులేని సంపద మన సొంతం అవుతుంది. ఏమంటావ్? హలో, నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. నువ్వు నా దగ్గర శక్తులున్నాయి అంటున్నావు కాబట్టి నేనేదైనా చెయ్యాలనుకుంటే ఒక్కడనే చేస్తాను. బేరాలు, ఈ పర్సంటేజ్లు నాకిష్టం ఉండవు. చూడు బాలక, నీకు ఎంత శక్తి ఉన్నా నా శక్తి లేనిదే నువ్వేమీ చెయ్యలేవు. ఊరంతా నటలే, కాంపిటీషన్. రే, ఎదవ సోదాపి వెళ్ళిక నుంచి వెళ్ళు. నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు. రే, ఎక్కువగా మాట్లాడమంటే నిన్ను తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. హలో. చూసింది చాలు, ఓ. కోరి వచ్చిన అదృష్టాన్ని కాదంటున్నావు కదా. నీ పొగరేంటో నేను చూస్తా. హే మళ్ళీ, ఎలా ఉన్నావు? నువ్వేంటి ఇక్కడ? బాగున్నావా? నువ్వు కూడా పూజకొచ్చావా? ఎవరతను? అతను ఏదో. అతనితో ఏం మాట్లాడుతున్నావు? నేనెవరితో మాట్లాడితే నీకెందుకు? పోలీస్ ఆఫీసర్లా ఇంటరాగేట్ చేస్తున్నావేంటి? అడిగితే తప్ప? వారితో నేను చేయగలిగితే ఏదో రహస్యాన్ని ఛేదిస్తాడట. అంతులేని సంపదని ఇద్దరం పంచుకోవచ్చట. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అంతేనా? ఇంకేమైనా చెప్పాడా? అంతే. వస్తాను మళ్ళీ, వాళ్ళు ఎదురు చూస్తుంటారు.
రహస్యం గురించి సంపద గురించి మాట్లాడారా? అంటే గుడిలో ఉన్న రహస్యం గురించి అయ్యుంటుంది. ఏదన్నా చెయ్యాలనుకుంటే ఒక్కడే చేస్తానన్నాడంటే ఇతను రాత్రి గుడి దగ్గరకు వచ్చింది ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి అన్నమాట. అనుమానం లేదు, అందుకే వచ్చాడు. ఇతను ఏదో నా దగ్గర దాస్తున్నట్టుగా ఉంది.